ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. అణు ఒప్పందంపై చర్చల్లో పురోగతి లేని క్రమంలో ఇరాన్ వ్యాప్తంగా అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపాయి. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలిదాడి జరిగింది. ఆ సమయంలో ఖమేనీ కార్యాలయంలో ఉన్నారా లేదా అనేది విషయమై స్పష్టత లేదు. ఇరాన్లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ లో ఓ పాఠశాలపై జరిగిన దాడుల్లో 51 మంది విద్యార్థులు మృతి చెందినట్టు ఇరాన్ అధికారిక మీడియా IRNA తెలిపింది. ఈ దాడుల్లో 60 మందికి పైగా గాయాలైనట్టు వెల్లడించింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్ జాదే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండ్ మహమ్మద్ పాక్పూర్ మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ కలిసి పెద్ద ఎత్తున బాంబులతో విరుచుకుపడ్డాయి. టెహ్రాన్లోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలిదాడి జరిపాయి. అనంతరం ఇరాన్ వ్యాప్తంగా బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిగాయి. బాంబు దాడులతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఖమేనీ కార్యాలయానికి దారితీసే రోడ్లను మూసివేశారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు మొబైల్ సేవలను నిలిపివేసింది. టెహ్రాన్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో పైలట్లకు హెచ్చరిక చేసింది. ఇరాక్, ఖతార్లు కూడా తమ గగనతలాన్ని మూసివేశాయి. పశ్చిమ ఇరాన్లోని వందలాది ప్రాంతాలపై ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF ప్రకటించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సైతం విడుదల చేసింది. ఇరాన్పై దాడులు చేసిన వెంటనే ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. బాంబు షెల్టర్లకు సమీపంలో ఉండాలని IDF, హోమ్ ఫ్రంట్ కమాండ్ ప్రజలకు సూచించాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా అందుబాటులో ఉన్న సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తమ రక్షణ వ్యవస్థ సమర్థంగా కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది.